వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన అంశం ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది. అసలు ఏ రాజకీయ పరిణామం జరిగినా, ఎటువంటి సిచ్యువేషన్ జరిగినా, బీట్ తెలంగాణ ఆర్ ఏపీ, దాని వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు. ఆయన ఉన్నారు అనే ఆరోపణలు చేయటం కొన్ని పార్టీలకు అలవాటుగా మారింది అని చాలామంది విమర్శలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి అయితే ఇలాంటి ఆరోపణలు మనం తరచూ వింటూనే ఉంటాం. రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలిన, పార్టీలు అంతర్గతంగా విభేదాలు వచ్చిన, అసలు వాళ్ళ నాయకులు ఈ పార్టీలోంచి ఇంకో పార్టీకి వెళ్ళిన, సేమ్ అక్కడ ఏం జరిగినా దానికి చంద్రబాబే కారణం అన్న వాదనను కూడా ఆ రెండు పార్టీల నేతలు ముందుకు తెస్తూ ఉంటారు. అయితే తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి ఎదుగుదల సమయంలో కూడా సేమ్ ఇదే తరహా విమర్శలు వచ్చాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి చేరటం, ఆ తర్వాత ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవటం, చివరికి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపిక అవటం. అసలు ఇవన్నీ వెనకాల కూడా ఉన్నది చంద్రబాబు వ్యూహమే అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సేమ్ అదే తరహా ఆరోపణలు కవిత విషయంలో కూడా వినిపిస్తున్నాయి. తాజాగా కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ దారిలో ముందుకెళ్తున్న విషయం మనకు తెలుసు. ఆమె పార్టీ జెండాలో పసుపు రంగు కనిపించడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. దీనిపై బీఆర్ఎస్ వర్గాల్లో కొందరు నేతలు ఈ మార్పుల వెనుక కూడా, ఈ పచ్చ రంగు వెనుక కూడా చంద్రబాబు ప్రభావమే ఉందని విమర్శలు చేస్తున్నాయని తెలుస్తోంది. అయితే ప్రత్యర్థి పార్టీలో జరిగే ప్రతి పరిణామాన్ని చంద్రబాబుతో ముడిపెట్టడం రాజకీయంగా ఎంతవరకు సరైంది అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏపీ రాజకీయాల్లోకి వస్తే కనుక ఈ తరహా ఆరోపణలు అసలు రోజు వస్తూనే ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదైన టైంలో కూడా వాటి వెనుక చంద్రబాబు హస్తమే ఉంది అని వైసీపీ నేతలు ఆరోపించారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో కూడా సేమ్ టు సేమ్ టీడీపీ చంద్రబాబు హస్తమే ఉందన్న విమర్శలు వినిపించాయి. మరి ఆ తర్వాత అదే కేసులో కుటుంబ సభ్యుల మధ్య ఆరోపణలు రావటం, ప్రత్యారోపణలు వచ్చినప్పటికీ వాటి వెనుక కూడా సేమ్ చంద్రబాబు పాత్ర ఉందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. మరి అటువంటి సమయంలో కూడా వైసీపీ నుంచి ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పసుపు చీర ధరించడం అయితే ఇంకా పెద్ద చర్చకే దారితీసింది. షర్మిల కాంగ్రెస్లో ఉన్నప్పటికీ చంద్రబాబుకి మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు అయితే వైసీపీ నేతలు చేస్తున్నారు కూడా. మరి మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా జరిగే ప్రతి పరిణామాన్ని చంద్రబాబుతోనే ముడిపెట్టడమే రాజకీయ నెరేటివ్గా మారిపోయింది. అయితే తరహా విమర్శలు వాస్తవ రాజకీయ విశ్లేషణల కంటే ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంగానే కనిపిస్తున్నాయని మాత్రం చెప్పచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.